డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో కార్పొరేషన్ ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజులతో పిడియారు కట్టాలని విద్యా హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని పీడీఎస్కు విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ఆజీవక వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీడీఎస్కు రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్ధు మాట్లాడుతూ జిల్లా విద్యాశాఖ అధికారి తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రామచంద్రపురం డివిజన్ కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థల్లో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి లక్షలాది రూపాయల ఫీజు అధికంగా వసూలు చేస్తున్న నేపథ్యంలో పీడీఎస్యు తల్లిదండ్రుల ఆధ్వర్యంలో రామచంద్రపురం రే ఆర్డీఓ మేడంకు వినతి పత్రం అందజేశారు. ఆర్డీఓ మేడం స్పందించి సమస్యలు వెంటనే పరిష్కరిస్తారని హామీ ఇచ్చారని తెలిపారు. ట్యూషన్ ఫీజులతో పాటు పుస్తకాలు, యూనిఫారాలు, రవాణా, హాస్టల్, ప్రత్యేక కోచింగ్ తదితర పేర్లతో విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం మోపుతున్నారని ఆయన పేర్కొన్నారు. వీళ్ళంతా కూడా గవర్నమెంట్ విద్యార్థి చట్టంలో 12(1) సీట్ ప్రకారంగా ఉచిత సీట్లు ఇచ్చింది. వీళ్ళందరికీ ఇచ్చిన తర్వాత అందులో ఆ చట్టం ఏం చెప్తుందంటే ఫీజులు కట్టించకూడదు, యూనిఫామ్ కొత్తగా ఫీజులు ఏమంటే తక్కువగా కట్టించుకోవాలి, గవర్నమెంటే ఫీజు ఇవ్వాలి. కానీ వీళ్ళందరినీ కూడా కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు ఇక్కడ ఉన్న నారాయణ, శ్రీ చైతన్య, భాష్యం, మోడ్రన్, వివేకానంద మొత్తం అన్ని స్కూల్లో కూడా ఫీజులు కట్టించేసుకుంటాయండి. అదేవిధంగా వీళ్ళు ప్రధానంగా వెళ్ళిన వెంటనే మీరు పుస్తకాలు తీసుకోండి, పుస్తకాలు తీసుకోకపోతే మేము మీ పిల్లలు స్కూల్లో రానివ్వం. పుస్తకాలకి ఒక 7 రూపాయలు ఉన్న పుస్తకాల ధర 9,000, 8,000 వరకు వసూలు చేస్తున్నారు. ఈ దోపిడీ ఎంత ఎలా ఉందంటే ఈ రామచంద్రపురం పట్టణంలో ఒక స్కూల్లో 1,00,000 రూపాయల వరకు ఫీజు ఉంది, మామూలు ఫీజు. అంటే గవర్నమెంట్ మేము ఏమడుగుతున్నామంటే ఒక ఫీజుల నియంత్రణ చట్టం తమిళనాడులో తీసుకొచ్చారు, ఉత్తరప్రదేశ్, గుజరాత్లో తీసుకొచ్చారు. అదేవిధంగా గతంలో కూడా మన రామచంద్రపురంలో 7 సంవత్సరం చేసినప్పుడు డిఓయుని ఎంక్వైరీ కమిటీ చేశారు. ఆ కమిటీలో మేము కూడా ఉన్నాం. ప్రైవేట్ యాజమాన్యాన్ని పిలిపించారు, ఎవరు కూడా ఆ రోజున ఫీజులు కట్టించుకోలేదు. అదేవిధంగా మీరు ఆధ్వర్యంలో ఆర్డీఓగా మీరు మాకేం చేయాలంటే తల్లిదండ్రులుగా మీరు ప్రైవేట్ యాజమాన్యాన్ని కూర్చోబెట్టి మమ్మల్ని కూర్చోబెట్టి మేము ఆర్టీ 12(1) ద్వారా ప్రభుత్వంతో ఫీజులు పొందుతున్నాం కాబట్టి ఎటువంటి ఫీజులు కూడా క్యాపిటేషన్ ఫీజులు రద్దు చేయాలని మేము అడుగుతున్నాం. మాత్రం ఫీజులు కట్టించకూడదని మేము అడుగుతున్నాం. మేము అదేవిధంగా ప్రభుత్వం యూనిఫాము, పుస్తకాలు కూడా ప్రభుత్వమే సప్లై చేయాలని అడుగుతున్నాం. అంటే ఆ చట్టంలో ఉండగానే గవర్నమెంట్లో అమలు చేస్తలేదు, ఫ్రీగా అంటే ఉచిత సీట్లు కాబట్టి అవి కూడా ఇవ్వాలని అడుగుతున్నాం సార్. పేరెంట్స్ అండ్ తల్లిదండ్రులు మాట్లాడారు మేడం. స్కూల్లో అట్లా ఫ్రీ స్కూల్ అనేది జాయిన్ ఉన్నారు సార్, కొంచెం వెళ్ళాను సార్ మేడం. వెళ్తే బుక్స్ మా పాప సార్, పాప ఇప్పుడు 3rd క్లాస్ అవుతుంది మేడం, విజ్ఞాన పడతాను. అక్కడ స్కూల్లో బుక్స్కి అమౌంట్ కట్టమన్నారండి, ఫీజు కట్టమన్నారు. ఆల్రెడీ 2 సంవత్సరాలు కట్టాను సార్ మేడం. అండ్ అమ్మఒడి కూడా మాకు రావలేదండి, ఎందుకంటే మీరు ఆర్టీలో ఉన్నారు కాబట్టి మీకు అమ్మఒడి రాదన్నారు అన్నారు. కానీ బుక్స్కి అమౌంట్ కట్టించుకున్నారండి. అలా ఫీజు కూడా ఫస్ట్ టర్మ్ని ఇంతని అమౌంట్ చెప్తున్నారు, 10,000 కట్టారండి. దాని రిసీట్లు కూడా నేను పక్కన పెట్టుకున్నానండి. ఈయనైతే ఇంకా నాకు బుక్స్ కూడా ఇవ్వలేదండి, ఎందుకంటే నేను ఇది ఫ్రీ స్కూల్ కాబట్టి మీకు రాదన్నారు. అంటే దేనికంటే మీకు ఎందుకు రాదంటే మాకు పడితే అమౌంట్ 11,500 ఇస్తుందండి. అంటే మాకు అమౌంట్ ఎందుకు పడదని అడిగితే మీకు ఫ్రీ స్కూల్ కాబట్టి మీ ఫ్రీ స్కూల్కి మీకు స్కూల్కి వేస్తాం అన్నారు. ఫ్రీ స్కూల్ వచ్చింది కాబట్టి అమౌంట్ ఆ అమౌంట్ స్కూల్కి వేస్తామని చెప్తున్నారు. 11,500 ఇస్తుందండి యాజమాన్యానికి. పోతే ఏం చేశారంటే మేము 11,500 అయితేనే మేము యాజమాన్యాన్ని తీసుకుంటామని చెప్పారు. అప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే అమ్మ ఒడిక 11,500 రూపాయలు వాళ్ళకి వేస్తుంది, ఫీజులు ఏం కట్టక్కర్లేదు. ఫీజు కట్టించుకుంటారండి, బుక్స్ కూడా అమౌంట్ కట్టించుకున్నారు. ఆ అమౌంట్ బిల్లు కూడా మా దగ్గర ఉన్నాయి. ఈ ఇయర్ అయితే అండి మీ ఫ్రీ స్కూల్లో ఇంకా బుక్స్ ఇవ్వలేదు మాకు. మీరు ఏ స్కూల్లో అంటే మా బుక్స్ ఇవ్వలేదు. మాది హసన్బాద్ అండి, ద్రాక్షారం స్కూల్ నా పరిస్థితి ఏంటంటే అండి, ఫ్రీ సీట్ పెట్టమన్నారు కదండి. మా అమ్మాయి వయసు సరిపోతుంది, ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయినాము. ఫ్రీ సీట్ 6 సంవత్సరాలు అంటే పెట్టానండి. అమ్మఒడి రాలేదండి, ఇప్పుడు 3rd క్లాస్ అండి, అమ్మఒడి రాలేదండి. మీరు ఎంతో కొంత ఫీజు కట్టుకోవాలి, మీకు డబ్బులు గవర్నమెంట్ డబ్బులు వస్తే మాత్రం మీకు ఇచ్చేస్తామన్నారండి. ఇప్పుడు 3rd క్లాస్ అండి, పెండింగ్ ఫీజు కడితే కానీ ఇప్పుడు బుక్స్ ఇవ్వనున్నారండి. ఇప్పుడు క్లాసులు స్టార్ట్ అయిపోతున్నాయండి. మా అమ్మాయి ఏడుస్తుందండి, మేము 30,000 ఉండిపోయిందండి. 62,000 మొత్తం అన్నది. యూకేజీ ఫస్ట్, సెకండ్, థర్డ్ అండి 32,000 దాకా కట్టడానికి 30,000 కట్టాలండి. ఎంతో కొంత కడితే కానీ బుక్స్ ఇవ్వమంటారు. నేను 5,000 పట్టిన యాజమాన్యానికి డబ్బులు వేస్తామన్నారు. వాళ్ళకి వచ్చినాయా లేకపోతే మేమే చేయాలి? మా బుక్స్ ఏంటి, మా పేరు ఏంటి, మా పిల్లల భవిష్యత్తు ఏంటన్నది మీరు క్లారిటీగా నాకు రాసిస్తే వాళ్ళని కూడా నేను పిలిపించి
ఇచ్చేసి మీ సంతోషం ఓకే సార్ థ్యాంక్స్ అండి. మీ తర్వాత ఇస్తాం. సరే స్టార్ట్ అయింది. ఇప్పుడు కిందకి వెళ్ళండి రాస్తాము. మీరు రాసి ఇవ్వండి. సరే ఇంకా మా బుక్స్ కూడా కదండి మేడం, ప్రీ స్కూల్ అండి. కాదు, ఏడుస్తున్నాను అనేది ఎవరి సమస్య వాళ్ళు ఒక్కో స్కూల్ రాసుకోండి. ఇది అన్ని స్కూల్ ఒక్కో స్కూల్ ఉంటే రాసిన పేద మధ్యతరగతి వర్గం ఫీజులు భారం లేకుండా చేసింది. అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గుజరాత్లో ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేస్తుంది, ఉత్తరప్రదేశ్లో అమలు చేస్తుంది. అదేవిధంగా రాజస్థాన్, మహారాష్ట్రలో కూడా ఫీజుల నియంత్రణ చట్టాలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించాలా? 2021, 22, 23, 24 అంటే 3 సంవత్సరాల కాలంలో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరి మాజీ హైకోర్టు న్యాయమూర్తి కాంతారావు, అదేవిధంగా ఈశ్వరరావు నాయకత్వంలో జీవో నెంబర్ 53, 54 ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ రోజు గ్రామీణ ప్రాంతాల్లో 10,000 రూపాయలు, అదేవిధంగా హై స్కూల్లో 12,000 రూపాయలు, మున్సిపాలిటీలో 15,000 రూపాయలుగా ఫీజులు నిర్ణయించారు. అది ఫీజుల నియంత్రణ చట్టం. దాన్ని తర్వాత మరే ప్రైవేట్ యాజమాన్యాలు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కొట్టేసింది. అయినా కానీ ఆ కమిషన్ ఏం చెప్పిందంటే తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని ఆ కమిషన్ చెప్పింది. తక్షణమే మీరు జీవో నెంబర్ 53, 54 కూడా ఫీజుల నియంత్రణ చట్టంలో అమలు చేయాలా? రాష్ట్రంలో 1983 సంబంధించి మరి ప్రైవేట్ యాజమాన్యాలకు సంబంధించి ఫీజుల నియంత్రణ చట్టం, ప్రవేశాల చట్టం ఒకటి ఉంది. క్యాపిటేషన్ ఫీజులు రద్దు, డొనేషన్ ఫీజులు రద్దు, అనేక చట్టాలు ఉన్నాయి. అయినా కానీ తల్లిదండ్రుల రక్తాన్ని ఈ రోజున ఫీజుల పేరుతో యాజమాన్యాలు దోచుకుంటున్నాయి. పుస్తకాల పేర్లతో, యూనిఫామ్ పేర్లతో, టై పేర్లతో, అదేవిధంగా బస్సుల పేర్లతో, అదేవిధంగా హాస్టల్ పేరుతో, రకరకాల ఫీజుల పేరుతో ఈ రోజున మరి తల్లిదండ్రులని ప్రైవేట్ యాజమాన్యాలు మోసం చేస్తున్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలా. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం 2009లో సంబంధించి విద్యా హక్కు చట్టం తీసుకొచ్చింది. విద్యా హక్కు చట్టం ద్వారా ఎవరైతే ఫ్రీ సీట్లు పొందింది అంటే ఆర్టీసీ 12(1)C ద్వారా ఎవరైతే ఫ్రీ సీట్లు పొందారో తల్లిదండ్రులు వాళ్ళందరికీ కూడా ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇవ్వాలి. కానీ ఈ రోజున ఫీజులు కట్టించుకుంటున్నారు, పుస్తకాల ఫీజులు కట్టించుకుంటున్నారు, యూనిఫామ్ రకరకాల ఫీజుల పేరుతో మరి తల్లిదండ్రులను విద్యా హక్కు చట్టం తల్లిదండ్రులను కూడా ప్రైవేట్ యాజమాన్యం మోసం చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఓసీ విద్యార్థులకి వాళ్ళకి ఫీజులు గత 2 సంవత్సరాలు ఇవ్వాలా. అంటే ఆర్టీ 12(1)C ద్వారా పొందిన విద్యార్థులకి మరి గత 2 సంవత్సరాల నుంచి ఫీజులు రావడం లేదు, అవి కూడా ఇవ్వాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద బలమైన ఉద్యమాలు నిర్వహిస్తున్నాం. ఈ రోజు ఆర్డీఓ గారికి ఎంత పత్రం ఉంచింది, ఆర్డీఓ మేడం స్పందించి ఈ సమస్యలను తక్షణమే పరిష్కారం చేస్తారని ఆవిడ తెలిసిందే. ఆవిడకి వందనాలు తెలియజేస్తాను. శ్రీనిబాబు అండి, మాది అసన్బాద. మా అమ్మాయిని యూకేజీలో వేసానండి, ద్రాక్షారామ సూర్య స్కూల్లో. యూకేజీ 15,000 ఫీజు అండి. వ్యాన్కి స్కూల్ ఫీజు అన్నారు, ఓకే. బుక్స్ విడిగా అన్నారు, డ్రెస్ విడిగా అన్నారు, షూ అన్నారు. దానికి అన్నీ చేసుకున్నానండి. ఈ సమస్య ఏంటంటే అండి, ఫ్రీ సీట్ పెట్టుకున్నానండి. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అన్నారు. ఆన్లైన్లో సూర్య సెలెక్ట్ చేసుకున్నానండి. సెలెక్ట్ చేసుకున్నాక 16,000 ఫస్ట్ క్లాస్ అండి, సెకండ్ క్లాసు 17,000 అండి, థర్డ్ క్లాసు 18,000 అండి. నేను అప్పుడప్పుడు కట్టినవి ఫ్రీ సీట్ కదా అని అమౌంట్ కట్టకుండా ఉన్నానండి 1 సంవత్సరం. వీళ్ళేమో నాకు ఫీజు కడితే కానీ బుక్స్ ఇవ్వమన్నారు లాస్ట్ టైము. కొంత అమౌంట్ కట్టానండి. ఈసారి కూడా అలాగన్నారు. ఇప్పటి వరకు నేను యూకేజీ నుంచి ఇప్పటి వరకు అంటే యూకేజీ తీసేస్తే మొత్తం 32,000 కట్టానండి. ఈ 32,000లో మొత్తం 62,000 లెక్క వచ్చిందండి. బుక్స్ తీయించానండి, పాత బుక్కులు తీశారు, 62,000 వచ్చిందండి. ఈ 62,000లో 30,000 పెండింగ్ ఉందండి. ఇప్పుడు 5,000 పట్టుకుని వెళ్ళాను బుక్స్ కడదామని. పెండింగ్ అమౌంట్ ఎంతో కొంత కడితే కానీ నీకు బుక్స్ ఇచ్చేది లేదండి, ఎవరికైనా అంతే అన్నారండి. అదేంటండి ఫ్రీ సీట్ కదా అన్నాను. ఫ్రీ సీట్ అంటే మాకు గవర్నమెంట్ డబ్బులు ఇవ్వట్లేదు, మీరు డబ్బులు కట్టుకోవాలి, గవర్నమెంట్ ఇచ్చేస్తే మాత్రం మీకు ఇచ్చేస్తామన్నారు. అలాగని ఇప్పటి వరకు కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ కూడా అమ్మఒడి పడలేదండి. అలాగని ఫ్రీ సీట్కి డబ్బులు కట్టడం చెప్పట్లేదు. నాకు ఆర్థికంగా నేను కార్ డ్రైవర్నండి. ఎన్ని కిరాయిలు తిరిగినా వచ్చిన డబ్బులు తక్కువ. అక్కడ ఓ పక్కన చూస్తే ఆర్టీఓ ప్రకారం మాకు అన్నీ చాలా ఖర్చులు పెరిగిపోయినాయండి. ఇక్కడ చదివించుకోలేక అది చేయలేక మా పెద్దమ్మని ఆల్రెడీ గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటున్నానండి. ఈ అమ్మాయిని తీసుకెళ్ళిపోదామంటే 30,000 కడితే కానీ ఈ అమ్మాయికి టీసీ ఎవరంటండి. ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి అన్నది. దయించి నా యందు మీరు ఏమైనా దయించి
నాకులాగా ఉన్న తల్లిదండ్రులు చాలామంది ఉన్నామండి. ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చామండి. ఇది నా సమస్య అండి. ఇప్పటికైనా సరే ప్రభుత్వం వారిది ఈ విషయం మీద స్పందించి మా అమ్మాయికి ఎటువంటి ఫీజు ఇబ్బంది లేకుండా అందరి పిల్లలతో చదువుకునే మా అమ్మాయికి అవకాశం కల్పించమని, ఫ్రీ సీట్ అని తక్కువగా చూడకుండా మాకు ఈ చదువు విషయంలో మీరు మాకు ఏదో దారి చూపించమని అడుగుతున్నాను.